నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో సుమారు 90 లక్షల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. 64 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్లు, 23 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, 5 లక్షలతో నిర్మించిన వాటర్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. శనివారం మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో సుమారు 90 లక్షల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. 64 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్లు, 23 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, 5 లక్షలతో నిర్మించిన వాటర్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. కొమ్మలపూడి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక నాయకులు మంత్రికి క్రేన్ సహాయంతో భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదవాడికి వివిధ సంక్షేమ పథకాలతో వెన్నుదన్నుగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క హామీని అమలు చేశారని, ప్రజలందరూ కూడా ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఒకసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, కొమ్మలపూడి గ్రామ సర్పంచ్ బందెల వేణుగోపాల్, ముద్దమూడి గ్రామ సర్పంచ్ కరీముల్లా, ఎంపీటీసీ నాగురయ్య, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షుడు చందలూరు శ్రీనివాసులు, రాష్ట్ర నెట్ క్యాబ్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, మండల జేసీఎస్ కన్వీనర్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు గొంజి రమేష్, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదవారికి వివిధ సంక్షేమ పథకాలతో వెన్నుదన్నుగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన ప్రతి ఒక్క హామీని అమలు చేశారని, ప్రజలందరూ కూడా ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఒకసారి ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, కొమ్మలపూడి గ్రామ సర్పంచ్ బందెల వేణుగోపాల్, ముద్దమూడి గ్రామ సర్పంచ్ కరీముల్లా, ఎంపీటీసీ నాగురయ్య, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షుడు చందలూరు శ్రీనివాసులు, రాష్ట్ర నెట్ క్యాబ్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, మండల జేసీఎస్ కన్వీనర్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు గుంజి రమేష్, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరం ఆలోచన చేయాల్సింది, ఏ పార్టీ, ఏ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే పేదవాడికి లబ్ధి చేకూరుతుందనేటువంటి దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. ప్రతి ఒక్క వ్యక్తిని గురించి ఆలోచన చేసి 2019 ఎన్నికలకు ముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నింటినీ అమలు చేస్తూ పేదవాడికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ చేయూత 4 విడతల్లో 18,750 రూపాయలకన్నా 75,000 ఇస్తానని చెప్పారు. 4 విడతల్లో 18,750 లెక్కన 3 విడతలు ఇచ్చి 4వ విడత ఈరోజు విడుదల చేశాడు. మన నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈరోజు మనం సర్వేపల్లిలో ఈరోజున్నటువంటి స్విట్స్ లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దాని ద్వారా మన మండలానికి సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి 75,000 రూపాయలు అందించబోతున్నాం. రైతులకు సంబంధించి 12,500 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పాం. 12,500 13,500 పెంచి 4 విడతలు అన్నది 5 విడతలకు పొడిగించి 50,000 ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు 67,500 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. వీటన్నిటితో పాటు మీరు ఆలోచన చేయాల్సింది పెన్షన్. పేదవాడు ఉన్నాడు, పేదవాడికి సంబంధించి మీరు నేరుగా సచివాలయ వ్యవస్థ ఉంది, వాలంటీర్లు ఉన్నారు,
వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి మీకు ఏ కార్యక్రమం అయితే మీకు అమలయ్యేదానికి అవకాశం ఉందో ఆ కార్యక్రమాలకు సంబంధించి మీ దగ్గర తీసుకుని మీకు పెన్షన్ అర్హులైతే పెన్షన్ కు సంబంధించినటువంటి నమోదు చేస్తున్నారు. ప్రతిపాదించినటువంటి పెన్షన్ ని అధికారులు ఆమోదిస్తున్నారు. నేరుగా ప్రతి నెల 1వ తేదీ కల్లా టంచనగా మీరెవ్వరూ కూడా పెన్షన్ కోసం ఇల్లు దాటి బయటకు వెళ్లాల్సినటువంటి పని లేకుండా 1వ తేదీ కల్లా మీ ఇంటి ముందు వాలంటీర్లను నిలబెట్టి మీ ఇంటి గుమ్మం తలుపు తట్టి మీ చేతిలో పెన్షన్ పెట్టి పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. అభివృద్ధి జరిగింది కాబట్టి, సంక్షేమ ఫలాలు ఇళ్లకు అందాయి కాబట్టి, ఆర్థికంగా కుటుంబాలు నిలదొక్కోగలిగాయి కాబట్టి, అందుకనే ఈరోజు ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. మరీ ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉంటాయి. ప్రతి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయి. అంత మాత్రాన వాటికి సంబంధించి భూతత్వంలో చూడాల్సినటువంటి పని లేదు. ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సవరించుకుందాం, అందరం కలిసి ఏకంగా నడుద్దాం. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నిక, నా ఎన్నిక. నన్ను చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, దాని గురించి మీరు ఓటు వేయండి. మీకు అవసరమైనటువంటి ప్రతి విషయంలో నేను అండగా నిలవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూస్తాం, ప్రతి ఒక్కరికి సమన్యాయం జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. నాకు మీరందరూ నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి కుటుంబంలో నేను ఇంటి బిడ్డగా భావిస్తాను తప్ప, వీళ్ళు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నేను శాసనసభ్యుడు అన్నటువంటి ధోరణి ఏ రోజు ప్రవర్తించేటువంటి పరిస్థితులు తలెత్తవు, ఉండవు అని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా గూడూరు పట్టణంలోని శివాలయంలో స్వామివారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబరాలతో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కళ్యాణానికి ఉభయకర్తలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి దంపతులు వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళి, గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో నవీన్ కుమార్ వారిని ఘనంగా సన్మానించారు. స్వామివారికి వరం చెప్పుకుని గూడూరు పట్టణంలో మేము చేసిన శ్రీ పార్వతీ గంగాధమే మూలస్థానేశ్వర స్వామి వారి
గూడూరు పట్టణ పరిధిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేసిన సిమెంట్ రోడ్లను గ్యాస్ పైప్లైన్ కోసం ఇష్టారీతన ధ్వంసం చేశారని, ఆ రోడ్లకు ప్యాచ్ వర్క్ చేసేందుకు కూడా ఈ ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అవాకులు చవాకులు చేస్తున్న వైసీపీ నాయకులు పట్టణ పరిధిలోని 6వ వార్డులో నెలకొని ఉన్న సమస్యలను ఒకసారి పరిశీలించాలని వైసీపీ నాయకులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 6వ వార్డులో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని 6వ వార్డులో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ పాలనలో వేసిన ఎల్ఈడి లైట్లు కాలిపోతే వాటిని మార్చేందుకు కూడా ఈ ప్రభుత్వ పాలనలో దిక్కులేదని తీవ్రంగా ఆరోపించారు. వైసీపీ పాలనలో పట్టణ పరిధిలో ఎటువంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో కూడా వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. పట్టణ పరిధిలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు వైసీపీ పాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూడండి పరిస్థితి ఏ విధంగా ఉందో. ఈరోజు మేము వేసిన లైట్లు ఆడిపోతే వెలిగించే దిక్కు మొక్కు లేదు. మేము వేసిన సిమెంట్ రోడ్లు గ్యాస్ పైప్ లైన్ కోసం కొట్టేస్తే దానిపైన ప్యాచ్ వర్క్ వేసే దిక్కు మొక్కు లేదు. అట్లాగే ముఖ్యంగా ఈదులు శుభ్రంగా లేవు. అలాగే ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లోకి వెళ్ళినా అందరూ ఏందా ఈ కర్మ మాకు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అడుగుతున్నారు. విడుదల చేస్తున్నాం, మీరు ఇక్కడ ఉన్నారు, మీరు లీడర్ అంటున్నారు, మేము ఇక్కడే అంటున్నారు. కానీ మున్సిపాలిటీలో ఒక్క లైట్ కూడా వెలిగించే పరిస్థితి మీకు లేదు. ఒక్క బోర్ చెడిపోతే దాన్ని రిపేర్ చేసే పరిస్థితి మీకు లేదు. ఈ రోజు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు నేను ధైర్యంగా ఏ వార్డులో కానీ తిరగలుగుతా. మీకు తిరిగే పరిస్థితి లేదు, మీకు తిరగలేదు. ఎందువల్లంటే మీరేం చేయలేదు. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మీ గూడూరు మున్సిపాలిటీలో ఒక్క పని కూడా మీరు చేయలేదు. గతంలో నేను ఎమ్మెల్యేగా, నేను మున్సిపల్ చైర్మన్ గా వేసిన రోడ్లు తప్ప, బోర్డులు తప్ప, అవతల మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన పనులు తప్ప మీరేం ఒక్క పని చేయలేదు. అలాగే ముఖ్యంగా ఈరోజు శంకరారంలో భాగంగా ముఖ్యంగా పేదవాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మన ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఆడబిడ్డ ఉంటే ఆ బిడ్డకి 1500 రూపాయలు నెలకి ఇచ్చేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాను. అలాగే మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది బిడ్డలకి సంవత్సరానికి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో బస్సులో ఎక్కడైనా సరే మహిళలు ఉచితంగా తిరగదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే అందరికీ మంచి ఇంటి సదుపాయం ఇస్తామని తెలియజేస్తున్నాం. మీ ఇంట్లో నిరుద్యోగులు ఏమైనా ఉంటే వాళ్ళకి సంవత్సరానికి వారి నెలకి ఒక 3,000 రూపాయలు యోగాలో నిరుద్యోగ పథకం ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో 17వ తేదీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంకా కూడా పేదవాళ్ళకి ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలను అందించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా మహిళా దినోత్సవం నాడు మహిళలను కించపరచడం అనేది మంచి పద్ధతి. దయచేసి బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పని నా ప్రతినిధికి తెలియజేస్తున్నాను. దయచేసి నోరు అదుపులో పెట్టుకుని మా గూడూరు వాళ్ళు అలాంటి బూత్ పదాలు వినేటువంటి పరిస్థితి కాదు. మాకు చాలా సాఫ్ట్ మా గూడూరు. ఇప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా చాలా సాఫ్ట్ గా ఉన్నారు. నువ్వు ఇక్కడికి వచ్చి తప్పు మాట నేర్పిస్తున్నావు గూడూరు ప్రజలకి, అది మంచి పద్ధతి కాదని చెప్పి మరొకసారి నా ప్రతినిధికి హితవు పలుకుతూ, రాజకీయం చేద్దామంటే చేద్దాం, ఇబ్బంది లేదు. నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చేసి రా, తెలుసుకుందాం. నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తావు, ఇప్పుడు తెలుస్తా. నేను తెలియజేస్తున్నా, నువ్వు వచ్చి ఈ గూడూరులో మాట అన్ని వార్డులు మధ్యలో నిలబడి నేను లోకల్ అంటే ఇన్నెవరు లోకల్ ఉంటుంది. నేను కనిపించకపోయినా ఒక్క పిలుపు సునీల్ కుమార్ లోకల్ అవునా కాదంటే జనాలే చెప్తారు నీకేందో. కాబట్టి ఊరికి వ్యవహారం చేయదు బాబు. మేము మా ఊర్లో మేము పుట్టినాము, ఇక్కడ ఉన్నాము, ఇక్కడ మమ్మల్ని లోకల్ కాదు, నువ్వేమో వచ్చిన లోకల్ ఉన్నావు, ఎంతవరకు సమాచారం తెలియజేస్తూ ఈరోజు ప్రజలు డిసైడ్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మంచి మెజార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో 145 సీట్లు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్
వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇంత బ్రహ్మాండంగా నాకు పలికినటువంటి 6వ వార్డు ప్రజలకి, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సురేష్కి, మల్లికి, శ్రీనుకి, మేరయ్యకి, అలాగే ఇక్కడ శివాకి, అలాగే ఇవన్నీ కూడా ఇక్కడ ఉండి వాసు యూత్ వెంకటేష్ గారికి కూడా ఈరోజు 6వ వార్డుకి వచ్చేసిన శంకారావు, దానికి సంబంధించి వచ్చేసిన మన మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కాబోయే ఎమ్మెల్యే గారు, ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. అయ్యా ముందుకు తీసుకుపోవాలి. కొంతమంది మన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు, ఈ లోకల్ కాదు, మేము బయట కాదు, లోకల్ అని చెప్తున్నాడు. ఆయన లోకల్ అయితే ఆయనకి ప్రతి గుండు తెలుసు, ప్రతి పేరు తెలుసు, ప్రతి ఇల్లు తెలుసు, మన పేరు తెలుసు, మన తల్లిదండ్రుల పేరు తెలుసు. కాబట్టి ఆయనకి ఎక్కడ చెప్పను, కావాలంటే మేము వస్తాం, బైక్ ఇచ్చుకుని వస్తాం. ఏ ఎక్కడుంది గుడిలో వీధి పేరు చెప్పను. అదే మా సుల్లన్న ఏ విధమైన పేరు చెప్పుకున్నాడు, పలానా పేరు పలానా వీధికి ఉంటుంది, పేరు చెప్పగలడు. కాబట్టి అయ్యా ఇల్లు వద్దు, నువ్వేదో ఎలక్షన్ లో వచ్చావు, ఈ సీట్ ఇచ్చారు, ఈ నాయకుడు సీట్ ఇస్తాడు, చెట్టువాడికి సీట్ ఇవ్వడు. అందుకని తట్టులు గౌరవులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తెలుగుదేశంలో చేరాడు. ఎందుకంటే ఆయన తిట్టలేడు కాబట్టి, మీరు తిట్టేవాడికి మీకు ఎమ్మెల్యే పదవులు ఇస్తాడు. కాబట్టి మీరు అదుపులో పెట్టుకోండి, ఓట్లు అడుక్కోండి. ఓట్లు ప్రజలందరికీ ముందుకు పోయి మేము ఏం చేస్తాం, ఏం చేయబోతామో చెప్పండి. అంతేగాని మా నాయకుల గురించి మీరు విమర్శించాల్సిన అవసరం లేదు. మా నాయకుడు లోకలే, ఆయనకి మా పేరు తెలుసు, మా తండ్రి పేరు తెలుసు, మా చెల్లి అక్కల పేరు తెలుసు, అన్ని చెప్పగలడు. మీరు చెప్పగలరా? మీ నాయకుల పేరు చెప్పగలవా? మీ నాయకులు ఇల్లు చెప్పగలవా? మీకేం తెలియదు. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ వ్యవసాయ పెద్దలకి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మన యూత్ నాయకుడు ఎమ్మెల్యే గారు, ఆయన యూత్ నాయకుడే. ఆయనకి ప్రతిరోజు 500 మంది తక్కువ లేకుండా పార్టీలో చేరడం జరుగుతుంది. కాబట్టి ఆయన పేరు యూత్ నాయకుడు. మన యూత్కే ఎప్పుడు ఎండుంటాడు. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి, కాబోయే ఎమ్మెల్యే గారికి మన ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఈ వార్డులో ఈరోజు ఏర్పాటు చేసిన సురేష్ కుమార్కి, మల్లికి, ఈ వార్డు ప్రజలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలుగుదేశం. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు భోజనాలు పంపిణీ గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు జేవీవి ఆధ్వర్యంలో విఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ నంది మండలం బాలకృష్ణంరాజు గారి దాతృత్వంలో నిరుపేద గర్భిణీ స్త్రీలకు భోజనాలను ముఖ్య అతిథి డాక్టర్ రాజా గారి ద్వారా పంపిణీ చేయటమైంది. డాక్టర్ రాజా గారు మాట్లాడుతూ నేటి ప్రోగ్రాంకి దాతగా వ్యవహరించిన బాలకృష్ణంరాజు గారిని అభినందించారు. గత 9 సంవత్సరాల నుండి జేవీవి వారు క్రమం తప్పకుండా తమ ఆసుపత్రికి వచ్చే నిరుపేద గర్భిణీ స్త్రీలకు భోజనాలు పంపిణీ చేస్తున్నారని, వారి గురించి ఎంత చెప్పినా తక్కువేనని జేవీవి సభ్యులందరికీ తమ ఆసుపత్రి సిబ్బంది తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని, జేవీవి వారితో మేము కూడా కలిసి పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, పురుషోత్తమరావు, అశోక్, రాధయ్య, జగదీష్, ప్రభాకర్, విష్ణు, ఇబ్రహీం, శ్రీను, ఆనంద్, సుబ్బారావు, సాయి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జనంలో విజ్ఞానం కలిగించేదే కాకుండా అనేక ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించేటువంటి సంస్థ ఇది. పిల్లలకైతేనేవి చెక్కుబుక్ టాలెంట్ టెస్ట్ పెట్టడము, వాటికి అనేక రకాలైన ప్రైజులు ఇవ్వడము, వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళకు వాకర్స్ చేయడము, అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించేటువంటి సంస్థ ఇది. అదేవిధంగా మేము ప్రతి నెల 9వ తేదీ మేము ఇక్కడ గుర్తొచ్చేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రోగ్రాం గర్భిణీ స్త్రీలకు ఆహారం అందించడం అనేటువంటిది.
గర్భిణీ స్త్రీలు ఎక్కడెక్కడ దూరం ప్రాంతాల నుంచి వచ్చేసి బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అయితే వచ్చేసి చాలా దూరం నుంచి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారికి తప్పకుండా సహాయ సహకారాలు అందించాలా, భోజనం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన ఆసుపత్రి సిబ్బంది సహాయ సహకారాలతో మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఈ భోజన వసతి ఏర్పాటు చేసినటువంటి పిఎస్ఆర్ హై స్కూల్ అధినేత బాలకృష్ణరాజుకు మా జన విజ్ఞాని తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అందులో ప్రత్యేకంగా మా డాక్టర్ రాజా గారు మా సహాయ సహకారాలు ప్రతిసారి తప్పకుండా వారు మేము ఎట్లా అటెండ్ అవుతున్నామో వారు తప్పకుండా మా యొక్క ఈరోజు కార్యక్రమానికి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి జనవైజ్ఞాన వేదిక తరఫున వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మరియు ప్రత్యేకంగా మా యొక్క సభ్యులు నియమం పాటించడంలో క్రమం తప్పకుండా కూడా వారు సహాయ సహకారం వారికి తగినంతగా వారు సహాయ సహకారం అందిస్తుండబట్టి మేము ఇంత దూరము ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలు సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నామంటే ఒక చేయి శబ్దం రావాలంటే ఇంకో చేయి కలపాలి. అదేవిధంగా ఒకరు పనిచేస్తే ప్రెసిడెంట్ అధ్యక్షుడు పనిచేస్తే చాలు, కానీ కూడా మా సభ్యులందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. వారందరికీ కూడా జనవిజ్ఞాన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రారంభించడంలో ముఖ్య ఉద్దేశాన్ని మా ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు అలాగే పురుషోత్తం సార్ తెలియజేశారు. ముఖ్యంగా ఈరోజు దాతగా వ్యవహరిస్తున్నటువంటి విఎస్ఆర్ స్కూల్ అధినేత బాలకృష్ణరాజు సార్ లేదా ఆయన మనిషే ఎత్తు కాదు, ఆయన మనసు కూడా చాలా ఎత్తుగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుందన్న విషయాన్ని చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఒక స్త్రీ పాత్రలో అన్ని రకాలుగా ముఖ్యంగా ఉండేది తల్లి పాత్ర. ఆ తల్లి పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. మహాభారతంలో మనం వినుంటాం ఏమిటి అంటే పద్మవ్యూహంలో ఎలా వెళ్ళాలనేది గర్భంలోంచి ఆయన విన్నాడండి. మీరేంటంటే నా సలహా ఏంటంటే మీరు ఖాళీ టైం దొరికితే దయచేసి సెల్ ఫోన్ చూడబాలి. ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా ఎలా ఉన్నారంటే బయటకు వచ్చిన తర్వాత అన్నం తినాలంటే సెల్ ఫోన్ కావాలా, గలబా చేయకుండా సెల్ ఫోన్ కావాలా. కాబట్టి మీరు ఇప్పటి నుంచి సెల్ ఫోన్ చూస్తూ ఉంటే వాడు గర్భంలో ఉన్నప్పుడే మొత్తం నేర్చుకొని బయటకు వస్తానే సెల్ ఫోన్ సరే బయటకు వస్తానని ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఈ సమాజానికి ఏదైనా కాస్త బాగా ఎక్కువ నష్టం కలిగిస్తుంది పిల్లలకంటే సెల్ ఫోనే. కాబట్టి మా తరఫున జన విజ్ఞాన వేదిక తరఫున మిమ్మల్ని అందరినీ తల్లులు కాబోతున్న అందరూ కూడా రిక్వెస్ట్ చేయండి, సెల్ ఫోన్ కాస్త దూరంగా ఉండండి, మంచి మంచి ఆహారపు అలవాట్లు ఏర్పాటు చేసుకోండి, డాక్టర్ గారు ఇచ్చే సలహాని ఖచ్చితంగా పాటించండి, ఆరోగ్యంగా మంచి బిడ్డకి జన్మనిచ్చి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళందరినీ తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన కార్యదర్శికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గర్భవతులు రావడం జరుగుతుంది. వీళ్ళు మెడికల్ చెకప్ కోసం ప్రతి నెల 9వ తేదీన వచ్చిన తర్వాత ఈ చెకప్లన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అవడం, కొంచెం ఆలస్యంగా కూడా 2 అట్లా అవడం చూసి భోజనానికి ఇబ్బంది పడుతున్నారని కొన్ని సంవత్సరాల క్రితం జన విజ్ఞాన వేదిక వీళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 8 సంవత్సరాలుగా ఈ గర్భవతులకి ప్రతి నెల 9వ తేదీ భోజన ప్యాకెట్లు అందజేయడం జరుగుతూ ఉంది. దీనికి మేము ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా విజయవంతం చేయడానికి 3 కారణం. ఒకరు దాతలు ప్రతి నెల మా జన విజ్ఞాన వేదికకి సంబంధించిన దాతలందరూ కూడా ప్రతి నెల ఈ భోజన సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల ఈఎస్ఆర్ అధినేత కరస్పాండెంట్ బాలకృష్ణరాజు గారు ఈరోజు భోజన ప్యాకెట్లు అందరికీ అందజేయడం జరిగింది ఆయన దాతృత్వంతో. రెండవది వచ్చి మాకు సహకరించిన వాళ్ళలో హాస్పిటల్ సిబ్బంది. వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మేము చేయగలుగుతున్నామంటే హాస్పిటల్ సిబ్బంది యొక్క సహకారం మాకు ఎంతో ఉంది. అనేక సంవత్సరాలుగా డాక్టర్ రాజా గారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తోడ్పడుతున్నారు. వారికి జన విజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మూడో వర్గం వచ్చి మా జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు. ఇన్ని సంవత్సరాలుగా ప్రతి నెల ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా విజయవంతం చేయడానికి సహకరించిన మా కార్యకర్తలకు కూడా జన విజ్ఞాన వేదిక ధన్యవాదాలు తెలుపుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని మేము ప్రధాన ఉద్దేశం ఏంటంటే
ఇబ్బంది పడకుండా, ఇక్కడికి వచ్చిన గర్భవతులు ఇబ్బంది పడకుండా ఆ భోజన సదుపాయం కల్పిస్తే ఆ లేట్ అయినా కూడా కొంత వృతాభక్తిగా మా సహాయం చేయాలనే దాంతో మేము కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ వచ్చినప్పుడు ఈ డాక్టర్ల సలహాలు తీసుకొని అవి పాటిస్తూ మంచి బిడ్డకి జన్మనిస్తారని ఆశిస్తూ వైద్యశాల అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానమంత్రి సురక్షిత కార్యక్రమం మనం 8 ఏళ్ల నుంచి జరుగుతున్నాం. 8 ఏళ్ల నుంచి విరామం లేకుండా జన విజ్ఞాన వేదిక వారు అందరికీ మధ్యాహ్నం పూట ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి భోజన వసతిని కలుగు చేసుకున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. జన విజ్ఞాన వేదిక అనేది ఈ జనాల్లో అవేర్నెస్ తెప్పడానికి, మూఢాచారాలను బయటికి తోలి మంచి జ్ఞానవంతం చేయడానికి ఉండేటువంటి వేదిక ఇది. నాకు తెలిసి కొన్ని ఏళ్ల నుంచి నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి ఆ పల్లిపాడు అలాంటి స్కూల్స్కి వెళ్ళేవాడు. నేను విజయ్ కుమార్ అని, డాక్టర్ విజయ్ కుమార్ అని ఆయనతో పాటు కలిసిపోయి నేను కూడా స్పీచెస్ ఇచ్చేవాడు. అప్పటి నుంచి జన విజ్ఞానం తెలుసు నాకు. కానీ వీళ్ళు అలాంటి కార్యక్రమాలే కాకుండా ఇప్పుడు ఎక్స్పాండెడ్గా, అంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే వాళ్ళు స్పందించి, మొన్న కరోనా పీరియడ్లో కానీ తర్వాత వచ్చి ఎప్పుడైనా ఒక నేషనల్ ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా బాగా స్పందించి చేస్తున్నారు. ఈ కార్యక్రమం మాత్రం గత 8 ఏళ్ళుగా ఒక్కరోజు కూడా ఖాళీగా లేకుండా ఇచ్చారు. నిజంగా చాలా వాళ్ళకి శిరస్సు వచ్చి వందనాలు. ఆ విధమైన కార్యక్రమం ఎవరు చేయలేరు. దానికి ఒక మంచి పట్టుదల ఉన్నారు. తర్వాత వాళ్ళు సమాజానికి సేవ చేయాలి అనేటటువంటి ఒక దీక్ష ఉంది. నిజంగా చాలా గ్రేట్. ఇది ఎక్కడ కూడా మిగతా చోట్ల ఫెయిల్యూర్, కానీ మన దగ్గర ఈ జన విజ్ఞాన వేదిక వల్లనే మన దగ్గర సక్సెస్ఫుల్గా ప్రతి నెల 9 జరుగుతుంది. మామూలుగా మీరు వచ్చినప్పుడు మీకు స్కాన్లు చేయడము, తర్వాత మీకు ఆరోగ్య సలహాలు ఇవ్వడం అన్నీ మేము రొటీన్గానే ఇచ్చేస్తాము. కానీ ఇది కొత్తగా ఈ ప్రధానమంత్రి పెట్టినప్పటి నుంచి దాదాపు చాలా హాస్పిటల్స్లో ఆగిపోయింది కార్యక్రమం. కానీ మన దగ్గర మాత్రం కంటిన్యూగా జరుగుతుంది. దానికి మెయిన్ కారణం జన విజ్ఞానం. అంటే వాళ్ళు ఈ విధంగా సహాయ తోడ్పాటు చేయడం వల్ల మేము కూడా ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయగలుగుతాం. నిజంగా మాకంటే కూడా వాళ్ళ గొప్పతనమే తెలుస్తుంది. సో మీరందరూ కూడా డాక్టర్ చెప్పిన వైద్య సలహాలని పాటించి రెగ్యులర్గా స్కాన్లు వేయించుకోండి. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు లేని వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తెచ్చుకోండి. ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే ప్రయత్నం చేసి ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకోండి. మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మీరు ఇక్కడికి కాన్పుకి వచ్చినా, ఆపరేషన్కి వచ్చినా జరిగినా మీకు ఆరోగ్యశ్రీలో జరిగితే మీకు 5,000 రూపాయల అకౌంట్, మీ అకౌంట్లో డబ్బులు పడిపోతుంది. ఆసుపత్రికి 12,000 ఇస్తారు ఒక సిజేరియన్ సెక్షన్ జరిగితే. ఏడే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఈ వసతి ఉంది. కానీ అది హాస్పిటల్కి రావడానికి 6 నెలలు 7 నెలలు పడుతుంది ఆ డబ్బులు. కానీ మీకు మాత్రం డిశ్చార్జ్ అయ్యి ఆ డబ్బులు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ 2వ శనివారం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాళ్యం మేడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మనిషి జీవితంలో 2వ బాల్య దశ అయిన వృద్ధాప్యంలో వీరందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్న నిర్వాహకురాలు కళ్యాణి గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, పిడి కరీముల్లా, టీచర్ మామడూరు రాధయ్య, వాచ్ షాప్ రాము, కుమార్ నాయుడు, పిల్లల శ్రీను, కృష్ణారెడ్డి, నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా మా మేడనూరి సురేష్ రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో మన సాయిరాం చారిటీ వృద్ధాశ్రమం నందు 2వ
శనివారం అంటే ప్రతి నెల 2వ శనివారం మా సురేష్ దంపతులు మనకు మంచి భోజనం కూడా మంచి రుచికరమైన మంచి ఐటమ్స్తో మంచి భోజనాన్ని ఇస్తున్న మా సురేష్ రెడ్డి దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఏదో సంవత్సరానికో 6 నెలలకో కాకుండా ప్రతి నెల ఇవ్వటం అనేది ఆషామాషా విషయం కాదు. అందుకని వాళ్ళు మా సురేష్ రెడ్డి మా కుటుంబ సభ్యుడైనందుకు మేము చాలా గర్వపడుతూ సంతోషపడుతున్నాం. వ్యాపార రీత్యా ఇంకా మా సురేష్ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మా ప్రగతి సేవ కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది. మీ ఒక పెద్దవాళ్ళు ఆశీర్వాదాలు కూడా ఆయనకి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ, అదేవిధంగా ఈ ఒక ఆశ్రమానికి వస్తే మనం ప్రగతి సేవా సంస్థ సాయిరామ్ చారిటీస్ ఈక్వల్ ఒకటే అంటే అందుకనే ప్రగతి సేవా సంస్థ కూడా ఈ ఒక సాయిరామ్ చారిటీస్ ఉత్తరాశ్రమంలోనే పుట్టింది. ఈరోజు మెడనూరి సురేష్ రెడ్డి గారి దంపతుల ఆధ్వర్యంలో ప్రగతి సేవా సంస్థ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నటువంటి అందరికి కూడా అన్నదానం పెట్టడం చాలా గొప్ప విషయం. మెడనూరు సురేష్ రెడ్డి గారిని గమనిస్తే ఆ కుటుంబం మొత్తం దైవం యొక్క సేవలో ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. చాలా దైవభక్తి అతనికి. వాళ్ళ పాప కూడా మా దగ్గర చదివినప్పుడు మేము గమనించాము. చాలా చక్కగా కేవలం దైవభక్తి అనేది ఇతరులు సహాయపడే విధంగా ఉండడం అనేది మరొక గొప్ప విషయం. కొంతమంది దేవుడి సేవలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఉపయోగపడడం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆ దైవం చెప్పే ఇతరులకు సేవ చేయాలి, మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన వ్యక్తుల్లో మెడనూరు సురేష్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. ప్రతి నెల 30 మందికి ఇలా అన్నదానం చేయడం మామూలు విషయం కాదు. అతను కుటుంబం ఆయుర్వేదాలతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ఈ కళ్యాణి గారు అసలు ఈయన నిజంగా సన్మానించాలి. మనం ఒక్క తల్లిదండ్రుల ఇంట్లో ఇద్దరితోనే చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇంతమందిని బిడ్డల్లాగా చూసుకుంటూ ఈ వయసులో సహజంగా వయసు పెరిగిన తర్వాత వాళ్ళు ఆలోచన వ్యవహారాలు కానీ కాస్త డిఫరెంట్గా ఉన్న సందర్భంలో వాళ్ళతో మామూలుగా అన్ని చూసుకోవడం మామూలు విషయం కాదు. కళ్యాణ్ గారికి గొప్ప మనసు ఉంది. ఇవి ఇంతమందిని బిడ్డల్లాగా చేసుకున్న సందర్భంలో వీళ్ళని ఒకసారి సన్మానించాలని కూడా మనస్ఫూర్తిగా అనుకుంటూ కలుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. సేవా లక్ష్యం సేవా పరమార్థం అనే నినాదంతో ప్రారంభించబడినటువంటి ప్రగతి సేవా సంస్థ ప్రారంభించిన 4 ఏళ్ళైనప్పటికీ కూడా 400 పైచిలు కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అలాగే ప్రతి నెలలో ముఖ్యంగా 3 ప్రోగ్రాంలు నిరంతరంగా మనం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ప్రతి నెల 2వ శనివారం మెడనూరు సురేష్ రెడ్డి గారు శాంతి దంపతులు ఈ కార్యక్రమానికి దాతలకు వ్యవహరిస్తున్నారు. ప్రతి నెల 2వ శనివారం వస్తుంది అంటే ఒకటి సెలవు రావచ్చాము, కానీ ప్రగతి సేవా సంస్థకి మాత్రం సేవలో నిమగ్నమయ్యే విధంగా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి మా అధ్యక్షులు కడివేడి చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మహాశివరాత్రి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి మంగళ వాయిద్యాలు, బాణాసంచా వేడుకలు, కోలాటాలతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా జరిగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళి స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అన్నకి
తిరుపతి జిల్లా పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర శాసన మండలి విప్ మరియు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఆయన వెంట పలువురు వైసీపీ నాయకులున్నారు. మహాశివరాత్రి సందర్భంగా గూడూరు పట్టణంలోని శివాలయంలో అర్ధరాత్రి లింగోద్భవ అభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శివనామ స్మరణ చేస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ్ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు మహాశివరాత్రి సందర్భంగా భవానీ శంకర్ స్వామి వారికి అభిషేకం, విశేష పూజలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో శివపార్వతుల కళ్యాణం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వాసిరెడ్డి రామిరెడ్డి శనివారం బీజేపీలో చేరనున్నారు. నెల్లూరు నగరంలో శనివారం సాయంత్రం జరగనున్న బీజేపీ బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని తీర ప్రాంత గ్రామాలైన కొలనుకుదురు, కట్టువపల్లి, బద్దెవోలు, వెంకన్నపాలెం గ్రామాల నుండి 10 టెంపోలలో 200 మంది కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. రామిరెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితుడినై రాష్ట్ర అభివృద్ధి కొరకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరంగా భావించి పార్టీ అభివృద్ధికి తోడ్పడతారని మీడియాకు తెలిపారు. ఈయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు పెనుమల్లి కృష్ణారెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే వాసిరెడ్డి రామిరెడ్డి అన్నగారు మా పిలుపును మన్నించి బీజేపీ పార్టీలో చేరడానికి అంగీకరించిన దానికి ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంక నుంచి మునుగోలు మండలంలో బీజేపీ పార్టీ బలోపేతానికి ఇంకా కృషి చేస్తానని అందరికీ మనం చేసుకుంటున్నాను. ముందుగా వాసిరెడ్డి రామిరెడ్డి అన్నకి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడానికి నేను అమ్మిడుండి సాగరంగా ఆహ్వానిస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వాసిరెడ్డి రామిరెడ్డి అన్న మా పార్టీలో చేరడం వల్ల ఈ బద్వేలి సెగ్మెంట్లో మా బీజేపీ పార్టీకి చాలా బలం చేకూరిందిగా చాలా సంతోషంగా కూడా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఆవిడ అధ్యక్షతన జరిగే సమావేశంలో నా 200 మంది అనుచరులతో బీజేపీ పార్టీలో చేరుతున్నాను. బీజేపీ పార్టీ అభివృద్ధికి, పార్టీ సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో బీజేపీ పార్టీని అభివృద్ధి చేస్తామని ప్రజా సమస్యల మీద పోరాడతామని మీడియా సమక్షంలో ప్రకటిస్తున్నాం. మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాము. బీజేపీ సిద్ధాంతాల వల్ల, బీజేపీ తీసుకున్న అభివృద్ధి నినాదం వల్ల బీజేపీలో చేరి డబుల్ ఇంజిన్ సర్కారు తెచ్చి ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తామని మీడియా సమక్షంలో ప్రకటిస్తాం. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు విశేషంగా లింగోద్భవ అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, బిల్వ దళాలతో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా బండేపల్లి గ్రామానికి చెందిన మేకల యోగేశ్వరరావు, రాధిక దంపతులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు స్వయంగా తమ స్వహస్తాలతో స్వామివారికి అభిషేకాలు చేసుకుని శివనామ స్మరణతో తన్మయత్వం పొందారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని చర్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి సన్నిధిలో పార్వతీ పరమేశ్వరులకు ఘనంగా కళ్యాణం నిర్వహించారు. అందమైన విద్యుత్ దీపాల కాంతుల నడుమ చెరుకు గడలతో పందిళ్లు, పూల మండపాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో వైభవంగా కళ్యాణం నిర్వహించారు. వేద పండితులు నారాయణ పవన్ కుమార్ శర్మ, ఆలయ అర్చకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణానికి ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన బొర్రా వెంకట్రావు, మోహన్ సోదరులు, కుడితిపల్లి గ్రామానికి చెందిన గుండుబోయిన వెంకటేశ్వర్లు సోదరులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గ్రామస్తుల సహకారంతో భారీ అన్నప్రసాద సంతర్పణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. శంకుస్థాపన అనేటటువంటి కళకరణ అలాగే అందరూ కోఆపరేషన్ కావాలి. గౌరవాది నరకాలు అనేటటువంటి ఉంటాయి. ఆ గౌరవాది నరకాలు ఓం లక్ష్యం ప్రణీమహే దయాపూర్వోక్తమణి స్వామినః మహాశివరాత్రి అష్టలక్ష్మి స్వస్తి స్వస్తి మా కుర్చీలు వేసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి, కూర్చుండే వాళ్ళు ముందు కింద కూర్చుంటారు. అందరూ చాలా మంది చూడటానికి ఎక్కువగా జనం. ఓం నమః బులెటిన్ ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.